హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మినపగారెల్ని హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వడలు చాలా మందికి సరిగ్గా కుదరవండి, అయితే గట్టిగా వచ్చేస్తాయి, లేదంటే నూనెను ఎక్కువ పీల్చేస్తాయి అన్నమాట. నేను చెప్పే టిప్స్ పాటించి మీరు మినపగారెలు చేశారంటే గారెలు పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఈ మినపగారెల కోసం ఫస్ట్ మనం మినపగుళ్ళని తీసుకోవాలి. ఇక్కడ నేను 500 గ్రామ్స్ వరకు మినపగుళ్ళని తీసుకున్నాను, అంటే హాఫ్ కేజీ అనమాట. అర కేజీ మినపగుళ్ళని తీసుకుని 3 to 4 అవర్స్ పాటు బాగా సోక్ చేసుకోవాలి. 3 నుంచి 4 అవర్స్ వరకు మాత్రమే నానబెట్టుకోవాలండి. అంతకన్నా ఎక్కువసేపు ఈ మినపగుళ్ళు నానాయంటే డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి అన్నమాట. సో 4 అవర్స్ మించి ఎక్కువ నానబెట్టకూడదు. సో నానబెట్టుకున్న మినపగుళ్ళని 2-3 టైమ్స్ పాటు బాగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ సోక్ చేసి వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మినపగుళ్ళని గ్రైండర్లో వేసుకోవాలి. గ్రైండర్లో వేసుకునే ముందు ఒకసారి గ్రైండర్ గిన్నెని వాష్ చేసుకుని, గ్రైండర్ గిన్నె కొద్దిగా వెట్టగా ఉండగానే ఈ మినపగుళ్ళని వేసుకోవాలి, లేదంటే ఈ మినపగుళ్ళు మీకు గ్రైండర్ జార్లో స్టిక్ అయిపోతాయి అన్నమాట. మినపగుళ్ళు వేసుకునే ముందే గ్రైండర్ని ఆన్ చేసుకోవాలి. గ్రైండర్ని ఆన్ చేసుకున్న తర్వాతే కొద్ది కొద్దిగా ఇలా మినపగుళ్ళని వేసుకోవాలి. మీరు మినపప్పుని యూజ్ చేసుకున్నా పర్వాలేదండి, లేదంటే మినపగుళ్ళని యూజ్ చేసుకున్నా పర్వాలేదు. సో ఇలా గ్రైండర్ రన్నింగ్లో ఉండగానే మీరు కొద్ది కొద్దిగా ఈ మినపగుళ్ళని వేసుకోవాలి. ఇలా గ్రైండ్ అవుతూ ఉండగానే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఈ సాల్ట్ ఎందుకు వేసానో నేను మీకు తర్వాత చెప్తాను. గ్రైండర్ గిన్నె మీకు ఫ్రీగా మూవ్ అవ్వలేదంటే కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఉండాలి. ఈ గారెల పిండికి ఎక్కువ వాటర్ అవసరం లేదండి, చాలా తక్కువ వాటర్ పడతాయి. హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ వాటరే పడతాయి. వాటర్ మొత్తం ఒకసారి వేయకూడదండి, కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మినపగుళ్ళు వేసిన తర్వాత ఇలా మీరు సైడ్ నుంచి ఏమన్నా గుళ్ళు అతుక్కుంటే తీసేయండి. ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. మీకు గ్రైండర్ ఎక్కువ అలవాటు లేకపోతే స్పాచులా యూజ్ చేయండి, ఇలా హ్యాండ్ని యూజ్ చేయకండి. సో ఇలా అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి వాటర్ వేసారంటే ఈ పిండి జార్ అయిపోతుంది అనమాట. అందుకని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ వడపిండి చాలా క్విక్గా ప్రిపేర్ అయిపోతుందండి గ్రైండర్లో వేసిన తర్వాత. సో మీరు పక్కనే ఉండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పిండి చూడడానికి కన్సిస్టెన్సీలో ఉండాలండి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ స్మూత్గా కూడా ఉండకూడదండి. పిండిని మరీ ఎక్కువగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. వడపిండికి ఇలా గ్రైండ్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది. సో మీకు చూస్తే తెలుస్తుంది, మరీ బరకగా కాకుండా అలానే మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసేటప్పుడే సాల్ట్ వేసాం కదండి, అలా సాల్ట్ వేస్తే మనకి వాటర్ అనేది తక్కువ పడుతుంది అనమాట. లేదంటే మీరు గ్రైండ్ చేసిన తర్వాత సాల్ట్ వేసారనుకోండి, పిండి మరీ లూజ్ అయిపోతుంది, అప్పుడు మీకు ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి అన్నమాట. సో అందుకని ముందు సాల్ట్ అనేది వేసేసామన్నమాట. సో పిండి చూసారు కదా, చూడడానికి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మీకు నూనె పీల్చకుండా ఉంటాయి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిలో 1/2 స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే తరిగిన కరివేపాకు, ఇందులో మీరు కావాలంటే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొద్దిగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేసుకోలేదండి, మీరు కావాలంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. మొత్తం పిండినంతా కూడా ఒక గరిటతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడే పిండిలో మనం సాల్ట్ వేసాం కాబట్టి నేను మళ్ళీ సెపరేట్గా సాల్ట్ వేసుకోలేదు. మీరు ఈ టైంలో సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. సో పిండి రెడీ అయిపోయింది. నెక్స్ట్ గారెలు వేసుకుందాము. నెక్స్ట్ ఏదైనా కవర్ మీద కానీ వెడల్పాటు గరిటె మీద కానీ కొద్దిగా వాటర్ని స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్గా చేసుకోవాలి. ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి, మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి. మరీ ఎక్కువగా ప్రెస్ చేశారంటే ఇవి మరీ పలుచగా వచ్చేస్తాయి అన్నమాట. గారెలు వేయడం అలవాటు లేని వాళ్ళు ఇలా ఏదైనా కవర్ మీద కానీ లేదంటే ఏదైనా వెడల్పాటి గరిటె మీద కానీ వేసుకుంటే మీకు రౌండ్గా వస్తాయి అన్నమాట. షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న వడల్ని మీడియం హీట్లో ఉన్న నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గారెలు నూనెలో ఫ్రై చేసుకునేటప్పుడు నూనె ఎక్కువ వేడిగా ఉండకూడదండి. ఎక్కువ వేడిగా ఉంది అంటే పైన తొందరగా కలర్ వచ్చేస్తాయి, లోపల సరిగ్గా ఉడకవన్నమాట. అలానే మీడియం హీట్ కన్నా తక్కువ హీట్లో ఆయిల్ ఉందనుకోండి, వడలు ఎక్కువగా నూనెను పీల్చేస్తాయి. సో మీరు ఆయిల్లో వేసుకునేటప్పుడు ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి. అలానే వడలు వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. పూర్తిగా హై ఫ్లేమ్ పెట్టకూడదు, అలానే పూర్తిగా మీడియం ఫ్లేమ్లో కూడా ఉంచకూడదు అనమాట. వడలు ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ ఉంచినా కూడా
మీకు ఈ వడలు నూనెను పీల్చేస్తాయి. సో వడలు వేసుకోవడానికి మీరు నూనెను కూడా ఎక్కువ తీసుకోవాలి. గారి మునిగేలా నూనెను వేసుకోవాలి. అలానే మందపాటి వెడల్పాటి గిన్నెను తీసుకోవాలి. సో మీరు ఇలా గారి వేసుకున్న తర్వాత దాన్ని వెంటనే మీరు కదపకూడదు అనమాట. అది 15 సెకండ్స్ పాటు ఫ్రై అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా వడ అనేది పైకి వచ్చేస్తుంది. వడ వన్ సైడ్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. అలానే గారెలు వేసేటప్పుడు పక్కనే వేయకూడదండి, కొంచెం గ్యాప్ ఇచ్చుకుని వేసుకోవాలి. గారె వేసేటప్పుడు మీకు ఏమాత్రం టచ్ అయినా అవి అతుక్కుపోతాయి. సో ఈ కలర్ వచ్చిన తర్వాత మీరు గారెలను తీసేసుకోవాలి. గారెలు పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ చాలా బాగుంటాయి. నేను చెప్పిన టిప్స్ పాటించి మీరు గారెలు చేశారంటే గారెలు చాలా బాగా వస్తాయి. పైన క్రిస్పీగా అసలు ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. సో ఈ గారెలు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.